గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. 6 lakhs or 7 lakhs of views. I think now it crossed 1 million అనుకుంటా. ఆడియన్స్ టేస్ట్ రోజు రోజుకి మారిపోతుంది. ఈ సినిమా హౌ విల్ ఇట్ ప్లే టుమారో? ఆడియన్స్ మీరు చెప్పినట్టు ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ టైప్ లో అయిపోయింది. ఇంకా చాలా స్మార్ట్ అయిపోయాడు, చాలా అప్డేటెడ్ ఉంటాడు. ఇప్పుడు నార్మల్ గా నీ స్టోరీస్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? నాకు నచ్చిన తర్వాత నేను నాన్నగారికి వినిపిస్తాను. నీ దగ్గర ఏముందని నీ జడ్జిమెంట్? నా దగ్గర టాలెంట్ ఉంది అయ్యి నేను చెప్పుకోకూడదు, అవి బాగోదు. కానీ మీరు చాలా స్వార్థపరులు కదా హీరోలు. ఈ రోజుకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, అది తప్పదు. సో ఆ తర్వాత ఇంకెవరైనా. ఆ కొత్తదనం ఏంటి నీ సినిమాలో? నా సినిమాలో చెప్పా కదండి, ఒక అది నాలో లేదండి. అంటే నార్మల్ గా ఈ రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయిలందరూ నీలాగే ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో అబౌట్ రిచ్ ఆర్ ఎనీథింగ్ అండి. ఇట్స్ అంటే బిల్డప్ కొడుతున్నాడా అన్నట్టు ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ నీకు ఇష్టం? మన అంతఃపురంలో సో ఆ టైప్ క్యారెక్టరైజేషన్ ఒకటి చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్. నీకున్న ఎనాలిసిస్ స్టడీ ఏంటి? మన ఫిల్మ్ మేకర్స్ అవ్వలేకపోతున్నారు. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, నీకు ఎవరిది బాగా నచ్చుతుంది? నాకు మీరు వేసే క్వశ్చన్లు నచ్చుతున్నాయి. ముందు నీకు ఏ డైరెక్టర్ దగ్గర చేయాలని ఉంది? ఏ డైరెక్టర్ పేరు చెప్తాను? ఫస్ట్ డైరెక్టర్ అంతేనా? నో ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ కొత్త అబ్బాయి హీరోగా ఒక అద్భుతమైన కటౌట్, ఒక సూపర్ బుల్లెట్ లాగా దూసుకొస్తున్నాడు. రేపు ఫిబ్రవరి 2న మొత్తం తెలుగు 2 రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న సినిమా హీరో లక్ష్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హి హస్ గాట్ ఎ టెరిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమాలు అద్భుతమైన సినిమాలు తీసిన చదలవాడ శ్రీనివాసరావు అబ్బాయి ఈ కొత్త హీరో లక్ష్ని. మనందరం లెట్ us wish him all the very best for his venture that is going to touch the screens on February 2nd. Let's welcome him. Come, Laksh. Hello Andy. Very nice to see you. Thank you so much. It's my pleasure. Yes, ఎందుకంటే బికాస్ దానికి కారణం ఏంటంటే మీకున్న అంటే మీ ఫ్యామిలీకి సినిమా అంటే ఉండే ప్యాషన్, సినిమా అంటే ఉండే కమిట్మెంట్, వెదర్ హిట్స్ తీసారా ఫ్లాప్స్ తీసారా అని పక్కన పెడితే, బట్ యూ హ్యావ్ నెవర్ స్టాప్డ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అది నాకు నిన్ను చూడగానే ఫస్ట్ టచ్ అయిన పాయింట్ అది. అండ్ నౌ దట్ యు ఆర్ కమింగ్ విత్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండ్ ది మాసెస్ నుంచి క్లాసెస్ వరకు అందరికీ నచ్చే ఒక మంచి లుక్ ఉంది నీకు. థ్యాంక్ యూ సో మచ్. సో దాన్ని బట్టి అది ఒక ఫీల్ని జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గానే. మా ఇంటర్వ్యూలో కూడా మేము కొన్ని మెకానికల్గా ఉంటాయి, కొన్ని ఫీల్ ఓరియంటెడ్గా ఉంటాయి చూడగానే. అది హీరోలు కావచ్చు, సింగర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఒక బాండ్. ఎస్, సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ నేను చూడగానే. థ్యాంక్ యూ. సేమ్ హియర్ అండి. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్ అన్నా లేకపోతే మీరన్నా మాకు చాలా అభిమానం. మా నాన్నగారికి కానీ మా ప్రొడక్షన్ హౌస్కి కానీ కంపల్సరీ ప్రతి సినిమాకి మేము ఇక్కడికి రావాలి, మీతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 2వ తారీఖుని ధీర వస్తుంది. ఆ సినిమా మీద ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మీ ట్రైలర్కి 2 daysలో 6 lakhs 7 lakhs వ్యూస్. అంటే ఎంత ఫాలో అవుతున్నారు నిన్ను, నీ సినిమాని అన్న దాన్ని బట్టే ఆ వ్యూస్ బట్టి అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. సంథింగ్ వెరీ సర్ప్రైజింగ్, స్టాగ్రింగ్ ఫిగర్ అది. 2 daysలో 7 lakhs అంటే అదే అండి. ఐ థింక్ నౌ ఇట్ క్రాస్డ్ 1 million అనుకుంటా. అవునా? ఐ హెవ్ సీన్ టుడే. అంటే మొన్న మేము మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఒకటి చేసామండి శరత్ క్యాపిటల్ మాల్లో. సో అక్కడ అందరు జనాల మధ్యలోనే మేము ట్రైలర్ వాళ్ళనే చీఫ్ గెస్ట్గా చేసి వాళ్ళతోనే రిలీజ్ చేయించాం అనమాట. సో దానివల్ల ఐ థింక్ ఇట్ రిసీవ్డ్ వెరీ గుడ్ రెస్పాన్స్. వాళ్ళందరూ షేర్ చేసి వాళ్ళందరూ అక్కడే ట్రైలర్ అక్కడే ప్లే అవుతుండే, దేవర్ క్లాపింగ్, విజిలింగ్ అండ్ ఆల్ దట్.
సో అక్కడే మాకు అర్థమైంది జనాల్లోకి వెళ్ళటం మొదలైంది అని. ఎస్, బాగా వెళ్ళింది. అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ డైలాగ్ ఎంత బాగుందో నాకు బాగా నచ్చింది. అంబులెన్స్ని వచ్చేటప్పుడు పక్కకి వెళ్ళాలి, నాలాంటి వాడు ఎదురు వచ్చినప్పుడు పక్కకి తప్పుకోవాలి. డైలాగ్ నాకు బాగా నచ్చింది ఆ డైలాగ్. ఎందుకంటే అంబులెన్స్ ఆ సెన్స్, అది ఆ మాటని బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగలో 2-3 సార్లు చెప్పారు. అంబులెన్స్ని కూడా ఓవర్టేక్ చేసే పబ్లిక్ వచ్చారని. అంటే సివిక్ సెన్స్ ఎంత దారుణంగా ఉంది అన్నది, దానికి తావు ఇవ్వాల్సింది పోయి దాన్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేయడం. సో ఆ డైలాగ్ చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న డైలాగ్ లాగా అనిపించింది నాకు. అంటే బేసికలీ మా డైరెక్టర్ విక్రాంత్, హీస్ అ రైటర్ అండి. హీస్ బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్. సో ఇట్లాంటి డైలాగ్స్ చాలా, ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినా టీజర్లో చూసినా చాలా మంచి మంచి డైలాగ్స్, ఆ డైలాగ్స్ అన్నిటికీ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అవును. సో అందుకని చెప్పి సరే, నేను మర్చిపోలేపాను కదా డైలాగ్, అది డైలాగ్ అంటే. డెఫినెట్గా నేను చేసిన అన్ని మూవీస్లోకి దీంట్లో చాలా మంచి డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. సో అందుకని యూ కెన్ సీ ద డిఫరెన్స్ బికాస్ హీస్ అ రైటర్. ఎస్. సో మంచి కమాండ్ ఉంది. అదే, రైటరు డైరెక్టర్ అయినా, డైరెక్టర్ రైటర్ అయినా చాలా అడ్వాంటేజ్ సినిమాకి. దట్ అడ్వాంటేజ్ మీ ధీర సినిమా బాగా ఎంజాయ్ చేసిందని నాకు అనిపించింది మీ ట్రైలర్ చూసినప్పుడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నేను ఇంకొక పాయింట్ నిన్ను అడగాల్సింది ఏంటంటే, ఒక సినిమా చేసేటప్పుడు మీరు చాలా కష్టపడి ఒళ్ళు వంచి డబ్బులు ఖర్చు పెట్టి రాత్రి పగులు కష్టపడి పనిచేస్తారు. ఆడియన్స్ టేస్ట్ ఈ రోజున బాగా మారిపోతూ రోజు రోజుకి మారిపోతున్నది. అలాంటి దాంట్లో నీ సినిమా హౌ విల్ ఇట్ ప్లే టుమారో అన్న నీ తాలూకా అండర్స్టాండింగ్ ఏంటి? అంటే బేసికలీ ఆడియన్స్ మీరు చెప్పినట్టు ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ టైప్లో అయిపోయిందండి. ఎస్. ప్రీ కోవిడ్ నేను మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి రీఎంట్రీ అవుతున్నాను అనగా ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. నాట్ సో ఈజీ, పాత్ ఈజ్ నాట్ గోన్ బి ఈజీ అని. కాకపోతే వాట్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్ కోవిడ్. అసలు అది వచ్చేసరికి మొత్తం తలకిందులు అయిపోయింది. అంటే ద వే పీపుల్ ఆర్ వాచింగ్ మూవీస్, ద వే పీపుల్ ఆర్ కమింగ్ టు థియేటర్స్, అన్నీ చాలా వాళ్ళు కూడా సెలెక్టివ్గా అయిపోయారు. అట్ ద సేమ్ టైం దే బికెమ్ వెరీ స్మార్ట్. చాలా ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు, వరల్డ్ వైడ్ కంటెంట్ చూస్తున్నారు. ఎస్. సో ఫిల్మ్ మేకర్స్ కన్నా ఒక ఆడియన్ అనేవాడు ఇంకా చాలా స్మార్ట్ అయిపోయాడు, చాలా అప్డేటెడ్ ఉంటుంది, చాలా అప్డేటెడ్ అది. సో వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ అనేది ఏ ఫిల్మ్ మేకర్ క్యాచ్ చేయలేకపోతున్నాడు ప్రస్తుతానికి. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ అ డిఫరెంట్ కంటెంట్, వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రెష్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. ఆ అటెంప్ట్తోనే ఈ సినిమాలో నాకు హీరో క్యారెక్టరైజేషన్ పరంగా, ఆ తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ప్లే పరంగా, ఆ తర్వాత సినిమా మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ మోడ్లో రన్ అవుతుంది. ఇట్స్ అ రోడ్ ట్రిప్. సో ఒక స్ట్రీట్ రేసర్, పక్కా కమర్షియల్ ఉన్న క్యారెక్టరు, వాడికి ఒక ప్యాకేజ్ ఒక అప్పచెప్పేసి మీరు వైజాగ్ నుండి హైదరాబాద్ ఇది డెలివర్ చేయాలి అని చెప్పేసి. సో ఆ డెలివర్ చేసే ప్రాసెస్లో వాట్ ఆర్ ద హికప్స్ హీ ఫేసెస్, ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ జర్నీ ఎక్కడికి కంటిన్యూ అవుతుంది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. బాగుంది. థ్యాంక్ యూ అండి. సో ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్. కొత్తగా ఉంది. అక్కడి నుంచి ప్యాకేజ్ పంపించేసి వెళ్ళి డెలివరీ చేసి రమ్మన్న పాయింట్. మన కార్తీ గారు చేసింది ఖైదీ అని మూవీ వచ్చింది. సో కొద్దిగా ఆ టైప్, ఆ లైన్స్ లో ఉంటుంది సినిమా అంతా. రేసీగా ఉంటుంది అండ్ సినిమా మొత్తం ఎక్కువ నైట్ ఎఫెక్ట్ లో ఉంటుంది. దాదాపు 60 days షూట్ లో 40-45 days వి షాట్ ఓన్లీ ఇన్ ద నైట్స్. సో చాలా ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ లో కంటిన్యూ అవుతుంది అనమాట. సో లాస్ట్ వరకు దట్ విల్ బి దర్. నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ నువ్వే చెప్పేసావు నేను అడగకుండా. అదేంటంటే, ఇప్పుడు నార్మల్గా ఆడియన్స్ ఎక్కువగా దేనికి హుక్ అవుతున్నారంటే, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లరు. ప్లెయిన్గా ఫ్లాట్గా ఉన్న సినిమాలు చూడట్లా. అవును, ఎగ్జాక్ట్లీ. ప్లెయిన్గా రొటీన్గా ఫీల్ అవుతున్నారు, ఫ్లాట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వరల్డ్ సినిమా టుడే. ఆ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ బయట సబ్ టైటిల్స్తో చూసేస్తున్నారు. సో మనం అంత వెస్ట్రన్ కంట్రీస్, కొరియన్ ఫిల్మ్స్ లాగా అంత ఏవేగా వెళ్ళి తీసే
అవకాశం తక్కువ మనకి. అవును, ఎగ్జాక్ట్లీ. బట్ అందులో సస్పెన్స్ జానర్ ఏదైతే ఉందో అది మాత్రం బాగా హుక్ అవుతుంది అవునండి. జనాలకి. Yeah. ఎంజాయ్ చేస్తున్నారు ఆ థ్రిల్ని. ఏదో మామూలుగా బాయ్ గర్ల్స్ ద మీట్, లేకపోతే అమ్మ కొంట్లో బాగలేదు, నాన్న జైల్లో ఉన్నాడు, తమ్ముడు పోరంబోకులా తిరుగుతున్నాడు, ఈ గానర్ ది డేస్. Yeah. So basically, నా వలయం మూవీ దట్ వాజ్ ఆల్సో థ్రిల్లర్. ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అవును. ఒక వైఫ్ మిస్సింగ్ అవుతుంది స్టార్టింగ్లో, ఒక హస్బెండ్ పడే స్ట్రగుల్, తన వైఫ్ ఏమైంది అని చెప్పేసి ఆ స్ట్రగుల్. అన్ఫార్చునేట్గా థియేటర్లో ఆ మూవీకి అనుకున్న రెస్పాన్స్, రికగ్నిషన్ రాలేదు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక మేజర్ ఓటీటీ అసలు సినిమాని తీసుకోలేదు, అందరూ కొత్త వాళ్ళే తీసుకోవటం. తర్వాత ఏమైందంటే ఆ సినిమా మేము కోవిడ్ టైంలో యూట్యూబ్లోనే రిలీజ్ చేసాం అనమాట. సో అట్లీస్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అన్ యాక్టర్ నేనే కాబట్టి నాకు రీచ్ వస్తే, మైలేజ్ వస్తే మంచిదే, నా ఫర్దర్ ప్రాజెక్ట్స్కి హెల్ప్ అవుతుంది నేను. ఎగ్జాక్ట్లీ. సో ఓటీటీలో యూట్యూబ్లో రిలీజ్ చేసి, యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత ఇట్ వెంట్ ఇన్ టు ద టాప్ 10 ట్రెండింగ్ మూవీస్లో. ఓకే. ఓవరాల్ వీడియోస్లో టాప్ 10లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఆ రెస్పాన్స్ చూసి అప్పుడు దిస్ ఓటీటీ హ్యావ్ టేకెన్. తీసుకున్న తర్వాత దే రిటర్న్ అ వెరీ గుడ్ మెయిల్ టెలింగ్ దట్ దే ఆర్ అప్రిషియేటింగ్ ద ఫిల్మ్ అండ్ ఆల్ దట్. ఆ సినిమా ఇప్పుడు ఒక్క లాంగ్వేజ్లో, తెలుగులో పెట్టుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజెస్లో ఒకటే ఓటీటీలో ఉంది. సో ఇట్స్ రియల్లీ ఎన్ అచీవ్మెంట్ కదా. యా, ఇట్స్ వెరీ, అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి. కొన్నిసార్లు డబ్బులు ఈజ్ సెకండరీ థింగ్. నాట్ ఎవ్రీ టైం. యా, నాట్ ఎవ్రీ టైం. సో మనకి ఒక ప్రోడక్ట్ మనం చేసాం, అన్ఫార్చునేట్గా థియేటర్లో వర్కౌట్ అవ్వాలి, కాకపోతే జనాల్లోకి ఓటీటీ ద్వారా వెళ్ళింది, దే లైక్డ్ ఇట్. సో అది కూడా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లరే. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ గంగరాజ్ అని చేశాను నేను. అవును. అది ఒక ప్రాపర్ కమర్షియల్ అండ్ మాస్ ఫిలిం. అదే రెగ్యులర్ కమర్షియల్ మేటర్లో ఉంటుంది. అదే, అంటే అదే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, నాకు వలయం రిలీజ్ అయిన తర్వాత సినిమా మంచిగా వచ్చింది, కానీ యాజ్ అన్ యాక్టర్ ఐ కుడెంట్ గెట్ ద అప్రిసియేషన్ ఆర్ రికగ్నిషన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. ఓకే. దానికి రీజన్ కూడా ఉంది, బట్ ఐ కెనాట్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీ ఆడియన్. ఆఫ్ కోర్స్. సో దానివల్ల ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. సో అందుకని చెప్పి గ్యాంగ్స్టర్ చేయాల్సి వచ్చింది, వేర్ ఇట్ హ్యాస్ ఎమోషన్, యాక్షన్, డాన్సెస్, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. సో నాకు యాజ్ అన్ యాక్టర్ గ్యాంగ్స్టర్ హ్యాస్ గివెన్ మీ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ ఆల్ దట్. సో ముందు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అవును, అది అంటే ఐ యామ్ బెటర్ దెన్ దిస్ అనిపించింది. సో ఆఫ్టర్ దట్ ఐ షోడ్ వాట్ గ్యాంగ్స్టర్ ఇస్. ఆ తర్వాత ఒక్కొక్క సినిమాకి ఐ బీన్ చేంజింగ్, అండ్ దిస్ ఫిల్మ్ ఐ హావ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అగైన్. ఓ డిఫరెంట్ లుక్, ఓ డిఫరెంట్ జానర్, ఒక మళ్ళీ సస్పెన్స్ ఫ్యాక్టర్. నాది ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకటి అనౌన్స్ అయింది, అది కూడా కంప్లీట్ సైకలాజికల్ థ్రిల్లర్. అది కరెక్ట్గా చేస్తే కనుక ఇట్ వుడ్ బి లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఒక హాలీవుడ్ థ్రిల్లర్స్ టైప్లో ఉంటుంది అనమాట దాని స్టోరీ లైన్. సో సంథింగ్ విచ్ నెవర్ కేమ్ ఆన్ స్క్రీన్. హోప్ఫుల్లీ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఇప్పుడు నార్మల్గా నీ స్టోరీస్ నువ్వే సెలెక్ట్ చేసుకుంటావా? యా, అవును. నాన్నగారు ఏమైనా? లేదు, అంటే నేను నాకు నచ్చిన తర్వాత నేను నాన్నగారికి వినిపిస్తాను. ఆయన ఏమన్నా చేంజెస్ చెప్పకుండా గో హెడ్ అంటే విల్ గో ఇన్ టు ప్రొడక్షన్. ఓకే. ఆయన ఏమన్నా చెప్తే మళ్ళీ కూర్చొని వీ ట్రై టు వర్క్ ఆన్ ఇట్. బట్ ఇప్పుడు దాకా నేను చెప్పిన సబ్జెక్ట్స్ అన్నీ ఆయనకి నచ్చినాయి. ఏదో కొన్ని మైనర్ చేంజెస్ ఆయన చెప్పారు, వాటిని మేము చేసుకుంటూ వెళ్ళాం ముందుకి. ఓకే. ఇప్పుడు నార్మల్గా ఈ యంగ్ క్రాప్ ఆఫ్ టాలెంట్ మీలాంటి వాళ్ళందరూ చాలామంది ఇండస్ట్రీలోకి ఆడియన్స్ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వు లక్షగా జనరల్గా ఆడియన్స్ ముందుకు వెళ్ళేటప్పుడు నిన్ను కొత్తగా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుని నిన్ను గుండెల్లో పెట్టుకోవడానికి నీ దగ్గర ఏముందని నీ జడ్జిమెంట్? నా దగ్గర ఏముంది అంటే, ఒకటి మన ఆడియన్స్కి ఒక మంచి కథ చెప్పాలి, మంచి స్టోరీ ఇవ్వాలి, మంచి సినిమా తీయాలి, జెన్యూన్ ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పేసి ఆ ప్యాషన్ ఉంది. అట్ ది సేమ్ టైం నా దగ్గర టాలెంట్ ఉంది అయ్యి నేను చెప్పుకోకూడదు, అవి బాగోదు. సో దట్ ప్రూవ్ అయింది. లేకపోతే నిన్ను నువ్వే మళ్ళీ రిపీట్ చేసుకో కదా, ఇంకో సినిమా చేయాలి అన్నది రాదు. ఇప్పుడు వలయంకి వచ్చిన రిసెప్షనే దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ టాలెంట్ అండ్ మెటల్. సో దట్ ఈస్ ఆల్రెడీ టేకెన్ కేర్ ఆఫ్.
అండ్ అదర్వైజ్ నువ్వు హౌ స్పెషల్ యు ఆర్ టు ది ఆడియన్స్? అంటే బేసికలీ ఒకటి ఏంటంటే ఐ పుట్ 100% కాదండి, ఐ పుట్ 120% వెన్ ఐఎమ్ డూయింగ్ అ ప్రాజెక్ట్. చాలా జెన్యున్గా ఒక డైరెక్టర్ వచ్చి నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఐ గెట్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ద స్క్రాచ్. స్టోరీ దగ్గర నుండి, స్క్రీన్ ప్లే దగ్గర నుండి, డైలాగ్స్ దగ్గర నుండి, ఎవ్రీథింగ్. సో ఐ వర్క్ టువర్డ్స్ టిల్ ద కంప్లీషన్. ఇప్పుడు మీతో వచ్చినప్పుడు కూడా నేను చెప్తాను ఎన్ని ఫోన్స్ వస్తున్నాయండి, అది చేస్తున్నాయి, ఇది చేస్తున్నాయి. సో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఐ ఎండ్ ఆఫ్ ద డే ఇంత ఎఫర్ట్ పెడుతుంది ఎందుకంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయటం కోసం, వాళ్ళలోకి వెళ్ళటం కోసం, వాళ్ళు మన అనుకునే ఫీల్ అవ్వాలని చెప్పేసి. సో హోప్ఫుల్లీ ఆ ఎఫర్ట్ అది వేస్ట్ కాదు అనుకుంటున్నాం. జెన్యున్గా ఒక హార్డ్ వర్కింగ్ అందరూ చేస్తారండి, బట్ ద థింగ్ ఇస్ చాలా కలిసి రావాలి హార్డ్ వర్క్తో పాటు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళే చాలామంది హార్డ్ వర్క్, ఇంకా ఇప్పుడున్న పెద్ద స్టార్స్ కన్నా చాలా హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ఫార్చునేట్గా వాళ్ళు మన కృష్ణనగర్, శ్రీనగర్ కాలనీ నుండి దాటి వెళ్ళలేకపోతున్నారు. కరెక్ట్. సో ఇండస్ట్రీలో ఎప్పుడు నుండో ఉన్నవాళ్ళు. సో హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదండి, మనకి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో ఉండాలి. ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నేను కూడా ప్రస్తుతానికి ఎఫర్ట్ పరంగా, హార్డ్ వర్క్ పరంగా నాకు ప్రతి సినిమాలో ఇంజరీస్ అయినాయి. ఒక సినిమాకి గ్యాంగ్స్టర్కి అయితే నేను ఒక 12 స్టిచెస్ పడిన తర్వాత స్టిచెస్తో నేను ఒక మాస్ సాంగ్ ఫుల్ డ్యాన్స్ నెంబర్ చేయాల్సి వచ్చింది. డాక్టర్ అన్నాడు, మీరు ఇప్పుడు ఈ కాల్తో డ్యాన్స్ వేస్తే మీకు చాలా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ ద ప్రొడ్యూసర్, ఐఎమ్ యాక్టర్, సో ఐ డోంట్ హ్యావ్ ద లిబర్టీ టు టేక్ అ కాల్. నీకు అవకాశం లేదు, యు నో ప్రొవిజన్ టు స్కిప్ ఇట్. అవును. సో అంటే ఇంకో ప్రొడ్యూసర్ అయినా తప్పదు, ఎందుకంటే యాక్టర్. అవును, రిలీజ్లు, డేట్లు, ఎవరైనా సరే రెస్పెక్ట్. ఎందుకంటే మీకు తెలుసు నేను ప్రొడ్యూసర్ ఫ్యామిలీ నుండి వస్తున్నాను. సో ఒక ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు పడతాడో చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అవును. సో ఐ రెస్పెక్ట్ ప్రొడ్యూసర్స్ అలాట్. ఐఎమ్ అ ప్రొడ్యూసర్స్ యాక్టర్. అట్ ద సేమ్ టైమ్ నాకు ఇండస్ట్రీలో అందరిలోకి ఎక్కువ సింపతి ఉంది కూడా ప్రొడ్యూసర్ మీదే. ఎందుకంటే ఫండింగ్, ఫైనాన్స్, రిస్క్ అంతా తీసుకునేది ప్రొడ్యూసర్. అండ్ ద లీస్ట్ రికగ్నైజ్డ్ పర్సన్, లీస్ట్ క్రెడిటెడ్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ ఈస్ గివెన్ టు ప్రొడ్యూసర్. అవును. అది. సో అంటే ఇప్పుడు మీలోని 2 డబుల్ యాంగిల్ ఉంది. ఇప్పుడు మీరు హీరోలు ఏం చేస్తారంటే అంతా డబ్బులు పెట్టి అన్నీ చేసిన తర్వాత మొత్తం నేమ్ అండ్ ఫేమ్ మీరే పట్టుకెళ్ళిపోతారు. ప్రొడ్యూసర్కి ఏం మిగల్చరు, నిజంగా మిగలదు. ఏదో ఆ రామనాయుడు గారు, ఆ అశ్విని దత్ గారు, కొంతమంది ప్రొడ్యూసర్లు పేర్లు, కేఎస్ రామారావు, ఇలాగ కొన్ని పేర్లు వినిపిస్తాయి. కానీ మీరు చాలా స్వార్థపరులు కదా హీరోలు, వెంటనే మొత్తం యూ టేక్ అవే ఆల్ దట్. అంటే అట్లా ఏం లేదండి, మేబీ బికాస్ ఆఫ్ ద హీరోస్ కి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ లైమ్ లైట్ ఉంటుంది. జస్ట్ ఐఎమ్ కిడింగ్. అది తప్పదు, ఎందుకంటే స్క్రీన్ మీద 2.5 hours వాళ్ళని ఎంటర్టైన్ చేసి, ఫైట్లు చేసి, డాన్సులు చేసి, కష్టపడి యాక్ట్ చేసి సీన్స్ని పండించడం కోసం. సో మీరే ఎక్కువ కనెక్ట్ అవుతారు. అది న్యాచురల్గా, ఆబ్వియస్గా ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ టైప్ లో కనిపిస్తుంది. హీరోలే కదా. నెక్స్ట్ కమ్స్ హీరోయిన్స్, అట్లా స్క్రీన్ మీద కనిపించే వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్. అలాగే కదా వాళ్ళకి మార్కెట్, మీకు అందరికి. అంటే ఆర్టిస్టులకు ఆబ్వియస్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఆ తర్వాత డైరెక్టర్స్. ఎస్. సో ఆ తర్వాత ఇంకెవరైనా. బట్ సమ్హౌ ఐ ఫీల్ ఇంకా ప్రొడ్యూసర్కి ఒక, ఇప్పుడు హాలీవుడ్ చూసుకున్నా, బాలీవుడ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఒక స్టూడియో ఫార్మాట్, ఒక కార్పొరేట్ స్టైల్ అది ఫామ్ అయింది. మన దగ్గర ఎందుకో ఆ ప్రొడ్యూసర్కి దక్కాల్సిన క్రెడిట్ అది దక్కట్లేదేమో. ఇంకా ఐ థింక్ ప్రొడ్యూసర్ షుడ్ హ్యావ్ అ బెటర్ రెస్పెక్ట్ అని నా ఫీలింగ్. అంతే, బెటర్ రిసెప్షన్, రెస్పెక్ట్ అన్ని ఓవరాల్గా. సో యా, దట్ ఈస్ మై ఫీలింగ్. ఇప్పుడు ధీరా సినిమా, అదే నువ్వు ఇందాక లైన్ ఒకటి చిన్న చెప్పావు, బట్ ఆ సినిమాలో ఆడియన్స్ బాగా దానికి హుక్ అయ్యి, మనం ఇందాక అనుకున్నదే మళ్ళీ చిన్న డిఫరెన్స్తో రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాలు చూసుకుంటే అబౌవ్ ది లైఫ్ ఉన్న సినిమాలు లైక్ విరూపాక్ష, లార్జర్ దెన్ లైఫ్ బేసికలీ. అది అంటే మన రెగ్యులర్ జీవితంలో జరగదు కదా, ఎక్కడో ఎప్పుడో ఒక పేపర్లో ఏదో ఒక చిన్న న్యూస్ వస్తుంది ఎక్కడో జరిగిందంటని. అలాగే ఒక దసరా, మొన్న వచ్చిన పొలిమేర, ఇవన్నీ
నాన్ స్టార్ అంటే దసరా నానున్నాడు తర్వాత అనుకో, బట్ అలాంటి సినిమాలే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అవును, దసరా మనమే చేసామండి. అయినో అదే అందుకే అంటున్నా, వాళ్ళు అంటే అబౌవ్ ది లైఫ్ అది ఆర్ అవే ఫ్రమ్ ది లైఫ్, కొత్తగా ఉండి ఆ కొత్తదనం ఏంటి నీ సినిమాలో? నా సినిమాలో చెప్పా కదండి, ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్. సో బేసికలీ ఒక స్క్రీన్ ప్లే మీరు ఫస్ట్ హాఫ్ చూసారంటే, ఇప్పుడు ట్రైలర్ చూసినా ఏది చూసినా హీరో క్యారెక్టరైజేషన్ ఒక ప్లే బాయ్ లాగా, ఒక ఇద్దరు హీరోయిన్స్తో రొమాంటిక్గా సాంగ్ ఉండి అదని. కాకపోతే ఇదేదో ఆ ఇద్దరు హీరోయిన్స్తో రెగ్యులర్గా ఉండే ఫార్మాట్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో ఉంటుంది అనమాట. సో దాంట్లో కూడా కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ టైప్లో ట్విస్ట్ ఉంటుంది. సో దేర్ విల్ బీ డిఫరెంట్ ఫార్మాట్, నాట్ రెగ్యులర్ రొటీన్. సో ఫస్ట్ హాఫ్ ఉన్న లవ్ స్టోరీ, ఒక థ్రిల్లర్లో లవ్ స్టోరీ అనేది చాలా టఫ్ థింగ్. జనాల్ని కన్విన్స్ బోర్ కొట్టకుండా దాంట్లో ఇన్కార్పొరేట్ చేయడం కష్టం. సో కాకపోతే దీంట్లో ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఒక మంచి ఆ చిన్న పాట ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. అది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో మంచి సాంగ్ ఉంది, ఆ స్క్రీన్ ప్లే ఆస్పెక్ట్లో డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా నాకు ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్ ఒక అసలు ఏం జరుగుతుంది, వేర్ ఇస్ ద జర్నీ హెడింగ్ అని చెప్పేసి ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ ఉంది. సో ఆ పరంగా స్క్రీన్ ప్లే పరంగా క్యారెక్టరైజేషన్ పరంగా ఐ థింక్ పీపుల్ విల్ లవ్ హీరోస్ క్యారెక్టర్ ఎస్పెషలీ. సో బికాస్ వాడు చెప్పే పద్ధతి, వాడు మాట్లాడే డైలాగ్స్, వాడు యాక్ట్ చేసే పద్ధతి, ఇట్ విల్ బి వెరీ యునో ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అరే వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడు అన్నట్టు ఉంటుంది. యా, సో ఇట్ ఈస్ లిటరలీ అవే ఫ్రమ్ మై రెగ్యులర్ మై అవుట్ సైడ్ క్యారెక్టర్. సో ఆ టైప్ లో ఉంటుంది. దెన్ హౌ అదే నువ్వు చాలా మీదంతా చాలా డిసిప్లిన్డ్ లైఫ్, అంత డిసిప్లిన్డ్ సెటప్, మీ వర్కింగ్ కండిషన్స్ అన్నీ కూడా చాలా ఆనెస్ట్గా, మీ నాన్నగారు కానీ నువ్వు కానీ యూఆర్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ ది ఇండస్ట్రీ, వెరీ స్పెషల్. అందుకని 100% ఈడెంట్ ఇలా ఇలా అన్న 100% ఫీల్ వస్తుంది. డెఫినెట్గా వస్తుంది. అంటే నన్ను బయట చూసిన వాళ్ళకి, అంటే ధీరాలో అసలు ఫస్ట్ గ్యాంగ్స్టర్లో కూడా నేను చెప్తున్నా, గ్యాంగ్స్టర్లో నా పర్సనాలిటీ చూస్తే ఒక కామెడీ చేస్తాడో ఇడు అన్నట్టు ఉంటుంది. నేను బయట చూసినా, నన్ను చూస్తే జనాలు చాలా సీరియస్గా, రిజర్వ్డ్గా, కొంతమంది అయితే నాకు యాటిట్యూడ్ ఉందనుకుంటారు. బట్ దట్స్ నాట్ యాటిట్యూడ్, ఇట్స్ జస్ట్ దట్ నేను అంటే ఎవరికి ఒకళ్ళని వెళ్ళి తొందరగా పూసుకోవటం, మాట్లాడుకోవటం అది నాలో లేదండి. సో వెన్ పీపుల్ ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ ఐ హ్యావ్ వెరీ గుడ్ బాండ్. నేను ఒకసారి మాట్లాడటం, ఇప్పుడు మనం ఉన్నాం, సో ఇట్స్ లైక్ లిటరలీ ఒక ఫ్యామిలీ లానే మాట్లాడుకుంటున్నాం మనం. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ ఐ యామ్. ఒకసారి నా పీపుల్ సీ మీ, దే అండర్స్టాండ్ మీ, దే విల్ నో దట్ ఓకే దిస్ గై ఇస్ డిఫరెంట్. అంటే నార్మల్గా ఈ రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయిలందరూ నీలాగే ఉంటారేమో అనుకుంటున్నాను నేను. అంటే జనరల్ స్లాట్, జనరల్ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకున్న ఈజు, లేకపోతే వాళ్ళకున్న ఇనిషియేటివ్, డ్రైవ్ మీకు అవసరం లేదేమో, అందుకని మీరు కొంచెం రిజిడ్గా కనిపిస్తారు అవతల వాళ్ళకి. ఐ డోంట్ నో అబౌట్ రిచ్ ఆర్ ఎనీథింగ్ అండి, ఇట్ ఇస్ అబౌట్ క్యారెక్టర్ అంతే. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాకు ఎప్పుడు రిచ్ గురించి ఆలోచించలేదు. నాకు ఓన్లీ మంచి అప్రోచ్, మంచి పర్సనాలిటీ నచ్చాలంతే. వాళ్ళకి ఏముంది, ఫ్రెండ్లీ పర్సన్. సో అవన్నీ నాకు సంబంధం లేదు. ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ మింగిల్ విత్ ఎవ్రీ వన్. కాకపోతే ఏంటంటే నాకు పర్సనాలిటీ నచ్చాలంతే. అదే. అండ్ దే హ్యావ్ టు బి అండర్స్టాండింగ్. ఒకసారి వన్స్ దే అండర్స్టాండ్ మీ, దే విల్ ఫీల్ లైక్ అసలు వీడికి యాటిట్యూడే లేదు అన్నట్టుంటే. కాకపోతే చూడటానికి ఫస్ట్లో చూడటానికి మాత్రం వీడు అసలు మాట్లాడేంటి, ఎవరిని అంటే బిల్డప్ కొడుతున్నాడా అన్నట్టుంటారు. అట్లా కాదురా బాబు, నేను ఎవరిని పూసుకోను అంతే. వెళ్ళి నా అంతటి నేను పరిచయాలు చేసుకొని అంత ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. అదేలే, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత అందరు నీతో ఈజీ అయిపోతారు, వాళ్ళే వచ్చి మాట్లాడుతుంటారు నీతో. హోప్ఫుల్లీ వాళ్ళే వచ్చి మాట్లాడాలని లేదు, జస్ట్ ఒక మంచి స్మైల్, ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటే చాలు. దట్ ఈస్ మోర్. నౌ దే టేక్ దట్ ఛాన్స్ కదా. అరే ఏమో మనకెందుకు లేదు, సీరియస్గా ఉన్నాడు అన్నది కాదే, అతను కాదు, అది కాదు అన్న ఒక రివిలేషన్ వస్తుంది అందరిలో. తర్వాత నార్మల్గా దేర్ ఆర్ లాట్ మెనీ కైండ్స్ క్యారెక్టరైజేషన్స్ హీరోలు చేసేవి. నీకు ఏది బాగా ఇష్టం, ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ నీకు ఇష్టం, ఏదైతే నువ్వు ఛాలెంజ్గా
ఇది మనం ఇలాంటిది చెయ్యాలి మనం అని అనిపించేవి? వాట్ ఆర్ దోస్ కైండ్స్? నాకు ఇప్పటిదాకా నేను చేసిన అన్ని ఎక్కువ యాక్షన్ మాస్ వాటిలో ఉంది. వలయం ఈజ్ అన్ ఎక్సెప్షన్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ టు వాట్ హ్యావ్ డన్ టిల్ నౌ. ఒక స్ట్రగ్లింగ్ హస్బెండ్, అది వెరీ సటిల్ క్యారెక్టర్ దాంట్లో ఉన్నది. నవ్ ఇప్పటిదాకా నేను చేయింది ఏంటంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ, ఒక మంచి గీతాంజలి లాంటి ఫిలిం, లేకపోతే ఒక మంచి మొన్న సీతారామం లాంటి ఫిలిం, అంత డీప్ లవ్ స్టోరీ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు ట్రై. ఐఎమ్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. ఎమోషనల్ లవ్, మంచి డీప్ లవ్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే మన అంతఃపురంలో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది. అవును, బ్యూటిఫుల్ క్యారెక్టర్. అవును. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో అది నాకు క్యారెక్టర్ 100 రోజులు ఉండని అవసరం లేదండి. ఒక రోజు చేసిన షూట్ సినిమాలో ఇంపాక్ట్ ఉండాలి. అంటే దానికి కథలో ఆ సిగ్నిఫికెన్స్. సో అది అంతఃపురంలో అందరూ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్, అందరూ మంచి మంచి ఆర్టిస్టులు ఉంటారు. కాకపోతే లాస్ట్లో జగపతి బాబు గారు వచ్చి ఆ 10 minutes మొత్తం హీ స్టోల్ ఇట్ ఎవ్రీథింగ్ ద షో. సో ఆ టైప్ క్యారెక్టరైజేషన్ ఒకటి చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్. అండ్ ఈ మధ్య కొద్దిగా నెగిటివ్ షేడ్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఆ టైప్లో ఒకటి ట్రై చేయాలని ఒకటి వస్తుంది. అంటే లైక్ మీరు అన్నారు మన పర్సనాలిటీకి అది ఇది అని. మన పర్సనాలిటీకి ఓకే, హీరోస్ అంటే ఓకే, ఒక మంచి హీరోని ఛాలెంజ్ చేసేటట్టు ఒక క్యారెక్టరైజేషన్ బాగుంటుంది అని చెప్పేసి, ఒక విలనిష్ షేడ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నెగిటివ్ క్యారెక్టర్, అట్లాంటిది ఏదన్నా. ఓకే, గుడ్ చాయిస్. నీ దగ్గర ఉన్న చాయిస్. సీతారామన్ లాంటి ఒక లవ్ స్క్రిప్ట్, అంతఃపురంలో జగపతి బాబు లాంటి క్యారెక్టరు, అండ్ నువ్వు ఇప్పుడు చెప్పిన నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ నీకు బాగుంటాయి కూడా, నీ పర్సనాలిటీకి, నీ వాయిస్కి. రాదర్ థ్యాంక్ యూ. వాయిస్ ఈజ్ ఫర్ ఎనీ యాక్టర్, వాయిస్ ఈజ్ ఎ బిగ్ అసెట్. థ్యాంక్ యూ. దట్ ఈస్ సంథింగ్ ఐ బీన్ గెటింగ్ అ లాట్ దిస్ డేస్. అంటే ఇదివరకు నేను ఫస్ట్ నా 4 moviesలో ఐ థింక్ నా ఫస్ట్ మూవీకే నేను డబ్ చేశాను. మిగతా 3 moviesకి నేను డబ్ చేయలేదన్నమాట. సో బికాజ్ నేను 16 years 15 yearsకి హీరోగా వచ్చేసాను. సో 21కి నేను మళ్ళీ ఆపేసి వెళ్ళిపోయాను. సో ఆ టైంలో ఏంటంటే నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ నా బియాండ్ ఏజ్. సో నా వాయిస్ చాలా చిన్నగా అయిపోయింది వాటికి. ఓకే. సో డబ్బింగ్ నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వలయంకి కూడా ఐ థాట్ సరే నేను ఎప్పుడు డబ్బింగ్ చెప్పలేదు, నాకు వాయిస్ సెట్ అవ్వలేదు, అప్పుడు వద్దన్నారు అని చెప్పేసి వలయంకి కూడా నేను వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో పెట్టిద్దాం అనుకున్నా. కాకపోతే ఫస్ట్ ఒక టీజర్ రిలీజ్ చేశాను మేము, కాన్సెప్ట్ టీజర్. దానికి నేను చెప్పాను డబ్బింగ్ చెప్తే, అక్కడ ఆ టీజర్ మొత్తానికి నా వాయిస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అప్పుడు ఇంకా వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ని మాట్లాడుకొని కూడా సినిమాకి వద్దు, సార్ది బాగుంది, అంత టీజర్కి వాయిస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఆయనే చెప్పాలి అని చెప్పేసి ఆ సినిమా నుండి ఇంకా అన్ని సినిమాలకి నేనే చెప్పాను. యూ గాట్ టెరిఫిక్ వాయిస్, మంచి బేస్ సౌండింగ్ బాగుంది. అండ్ అది చాలా అవసరం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నీ మాట్లాడేటప్పుడు ఆ ఫొనెటిక్స్ కానీ, లేకపోతే మాట్లాడే విధానం, ఆ సౌండింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ ఎ లాంగ్ వే ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు నీ చాయిస్లు వింటే అవి ఏమీ ఆకతాయిగా లేవు. నేను అన్ని డాన్సింగ్ స్టార్ అవ్వాలి లేదా అలా లేవు నీకు. అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచిస్తున్నావు నువ్వు. అండ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ యూ కెన్ ఆల్సో డూ దట్. నీకేం కావాలంటే చేసుకోగలవు. అండ్ సి నువ్వు బయటకు వచ్చి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇలాగ ఇంటర్వ్యూస్లో పీపుల్ విల్ అండర్స్టాండ్ యూ. పీపుల్ విల్ అండర్స్టాండ్. నీ చాయిస్లు తెలుస్తాయి వాళ్ళకి, నీ ఇంట్రెస్ట్లు తెలుస్తాయి. అవును. అండ్ పీపుల్ విల్ ఆటోమేటికల్లీ, ఎందుకంటే బికాస్ టుడే దేర్ ఈజ్ ఎ వెరీ బిగ్ గ్యాప్. ఒక మంచి హీరో వస్తే ఈ రోజున ఆ ప్లేస్ ఒకటి ఉంది, బిగ్ ప్లేస్ ఉంది. సో నేను ఐ హోప్ యూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అని అనిపిస్తుంది నాకు. హోప్ఫుల్ అండి. థ్యాంక్స్ అలాట్. మీ ఎక్స్పెక్టేషన్ నేను మీట్ అవ్వాలని కోరుకుంటున్నా. 100%. సేమ్ టైమ్ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ఆడియన్స్ ఆల్సో అండ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళ ఆడియన్స్ అంటే నీకు ఆడియన్స్ ఇప్పుడున్న టేస్ట్ మీద కానీ వాళ్ళ పల్స్ మీద కానీ
నీకున్న ఎనాలిసిస్ స్టడీ ఏంటి? అనాలిసిస్ ఏం లేదండి, దే ఆర్ వెరీ స్మార్ట్. ఒకటి, వాళ్ళు అప్డేట్ అవుతున్నంత ఫాస్ట్గా మన ఫిల్మ్ మేకర్స్ అవ్వలేకపోతున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నా కదండి, ఇదివరకు ఆడియన్స్ వేరే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎడిటింగ్తో సహా టెక్నికల్ ఆస్పెక్ట్స్తో సహా కామన్ ఆడియన్స్, ఏ సినిమా ఇండస్ట్రీకి ఏ పరిచయం లేని వాళ్ళు కూడా అన్నీ చెప్పేస్తున్నారు. అండ్ దే రైట్, ఇట్స్ నాట్ లైక్ దే ఆర్ రాంగ్, దే రైట్. సో అంత డీటెయిల్డ్గా, అంత టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అంత అప్డేట్ అవుతున్నప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ అ మిస్టేక్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. పాపం మన వాళ్ళకి ఏమవుతుందంటే, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాసెస్, వెరీ హెక్టిక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో మనం అంత అసలు బయట కంటెంట్ చాలామంది నేను ఇండస్ట్రీలో చూస్తాను, ఫిల్మ్ మేకర్స్, దే డోంట్ వాచ్ మూవీస్, దే డోంట్ గెట్ టైమ్ టు గో టు థియేటర్స్. అట్లా ఉంటుంది పరిస్థితి. సో అట్లాంటప్పుడు అప్డేట్ అంత తొందరగా అవ్వలేరు అనమాట, లైక్ ఆడియన్స్ ఆర్. సో ఎట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో ఏంటంటే, మన ఆడియన్కి నచ్చిందంటే హీరో ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా సరే, ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యే రేంజ్లో తీసుకెళ్ళిపోతున్నారు సినిమా. ఆ కలెక్షన్స్ కానీ, ఆ రెస్పాన్స్ కానీ, అసలు ఇండియా వైడ్ తీసుకెళ్ళిపోతున్నారు. అదే సినిమా కొద్దిగా రొటీన్ అనిపించినా, తేడాగా అనిపించినా సరే, ఎంత పెద్ద హీరో అయినా సరే, మధ్య చూసాం కదా, ఫస్ట్ డే సెకండ్ డేకే ఎవరు కనిపించలేదు. అవును. సో దే ఆర్ వెరీ స్మార్ట్ అండి ఇప్పుడు ఆడియన్స్ అయితే, వెరీ స్మార్ట్ అండ్ వెరీ యూనో సెలెక్టివ్ ఇప్పుడు. ఓకే ఓకే. వాళ్ళు ఎందుకంటే థియేటర్కి వచ్చి 250 రూపాయలు 350 రూపాయలు టికెట్లు కొనుక్కుని ట్రాఫిక్ అంతా దాటుకుని వచ్చి అంత ఎఫర్ట్ పెట్టి సినిమాకి వచ్చిన తర్వాత, అందుకే ఇప్పుడు మీకు ఇప్పుడున్న ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీకి సోషల్ మీడియా అన్నది ఇంకో పెద్ద ఎనిమి కదా. వాట్ ఈజ్ యువర్ కామెంట్ ఆన్ దట్? అంటే ఇప్పుడు రాత్రి అక్కడ యూఎస్లో సినిమా వేస్తారు, వెంటనే వాళ్ళు రివ్యూలు రాస్తారు. ఉదయాన్నే ఇక్కడ థియేటర్కి వెళ్దాం అనుకున్నాడు కూడా రివ్యూ చూసి అంత బాగోలేదులేంటురా, ఓటీటీలో చెక్ చూసుకుందాం. అంటే ఆ సినిమా బాగుంటే పాజిటివ్ రివ్యూలు కూడా వస్తాయి కదండి, అది కూడా హెల్ప్ అవుతుంది కదా. అది కూడా దేర్ ఇస్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. సో ఈ సోషల్ మీడియా ద్వారా లైవ్లీహుడ్ చాలా మందికి పెరిగింది, ఎస్పెషలీ గర్ల్స్. ఓకే, మనకి ఇదివరకు ఎక్కడో చిన్న చిన్న ఇళ్లలో చిన్న ఉండే అమ్మాయిలు కూడా బికాస్ ఆఫ్ సోషల్ మీడియా దే ఆర్ getting exposed well. Yes, అంటే new platforms, they are making a good livelihood. Yeah, so many things. So there is always ప్రతి దానికి pros and cons ఉంటాయండి. అలా సోషల్ మీడియాలో there are so many pros. ఇదివరకు సినిమా చేస్తేనే లైమ్ లైట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సినిమా చేయకపోయినా చాలా గ్యాప్ వచ్చిన లాట్ ఆఫ్ యాక్టర్స్ ఆర్ స్టిల్ బీయింగ్ ఇన్ లైమ్ లైట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. జనాలు వాళ్ళని ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం జనాలకి వీళ్ళు అప్డేట్ ఉంటుంది, సో దే ఆర్ మెయింటైనింగ్ వెల్ అండ్ దే ఆర్ ఆల్సో బీయింగ్ యాక్టివ్. సో ఒక సినిమాతో పని లేకుండా సోషల్ మీడియా ఇస్ హెల్పింగ్ దెమ్ అలాట్. చెప్పేదండి, ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్. కాన్స్ ఏంటంటే నెగిటివిటీ, లాట్ ఆఫ్ నెగిటివిటీ. అంటే చాలా అచీవ్ చేసిన వాళ్ళు, చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి కూడా నెగిటివ్ కామెంట్స్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ బ్యాడ్. ఎందుకంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండి. దే హ్యావ్ కమ్ సో ఫార్, దే ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. అట్లాంటప్పుడు వాట్ ఎవర్ స్మాల్ రీజన్స్ వల్ల మీకు వాళ్ళు ఎందుకో పడకపోవచ్చు అంటే జస్ట్ కీప్ క్వైట్ అంతే. ఒక పని కింద వెళ్ళి రివ్యూ రాసి లేకపోతే కామెంట్ చేసి నెగిటివ్ చేయాల్సినంత అవసరం లేదు. యు లైక్ హిమ్, యూ క్లాప్ ఫర్ హిమ్. యూ డోంట్ లైక్ హిమ్, జస్ట్ వాక్ అవే అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు ఇంత పిన్ పాయింటెడ్గా చెప్పావంటే ఎవరైనా నీ దృష్టిలో ఉన్నారా? అంటే కొంతమంది సర్టెన్ పీపుల్ ఆర్ టు బి రెస్పెక్టెడ్ అని చెప్పావు కదా. అంటే చాలామంది ఉన్నారండి, చాలామంది. అందరూ లైక్ ఒక్క పర్టికులర్ అని కాదు, మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వేరే ఇండస్ట్రీస్లో చాలామంది ఉన్నారు. కాకపోతే ఏమవుతుందంటే చాలామందికి ఓవరాల్గా వాళ్ళంతా అచీవ్ చేసిన తర్వాత కూడా ఇంత నెగిటివిటీ ఎందుకు వస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. అట్లాంటప్పుడు అసలు ఇప్పుడు మేమున్నాం, నేను అసలు ఏమీ అచీవ్ చేయలే ఇప్పుడు దాకా. అవును, భయం పుడుతుంది అనమాట. ఒక అప్కమింగ్ లేకపోతే ఒక కొత్త వాళ్ళకి అంత అచీవ్ చేసిన ఆయనకే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. అట్లాంటప్పుడు వాట్ ఆర్ వీ ఎయిమింగ్ ఫర్?
వై షుడ్ వీ పుట్ సో మచ్ ఎఫర్ట్ అనే ఫీలింగ్ రాకూడదు ఎప్పుడు. అవును. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు బి అవాయిడెడ్. బాగుంది, కొత్తగా ఉంది అనాలిసిస్. థ్యాంక్ యూ. నీది. తర్వాత నార్మల్గా ఎనీబడి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా హీరోలుగా వచ్చే వాళ్ళకి కొందరు ఐకన్స్ ఇన్స్పిరేషన్గా ఉంటారు. వాళ్ళలాగా చెయ్యాలని, వాళ్ళ ఎదగాలని ఒకటి ఉంటుంది కదా, అది ఎవరు నీకు? ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ పర్సన్ అని లేరండి. ఎవ్రీబడి హ్యాస్, అందరూ ఇప్పుడు నేను డిప్లొమాటిక్గా చెప్పట్లేదు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ సీ పాజిటివ్స్, ఐ సీ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టైల్. అందరూ ఒక పొజిషన్కి రావడానికి కారణం దే హ్యావ్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారిని చూసారంటే ఆయన ఫ్రమ్ నో వేర్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఏ సపోర్ట్ లేకుండా హార్డ్ వర్క్. ఇప్పటికీ నాకు కొంతమంది ఫైట్ మాస్టర్లు చెప్తారు ఆయన చేసినట్టు ఆయన టైమింగ్ ఫైటర్స్ కూడా ఫాలో అవ్వలేరని. సో ఆయనకున్న స్కిల్స్ అయ్యి ఇప్పుడు అట్లా ఒక్కొక్క హీరోది చూస్తే దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్, దే హ్యావ్ దేర్ ఓన్ స్కిల్. సో ఇప్పుడు బాలకృష్ణ గారు చూస్తే ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ ఎవరు చెప్పలేరు. సో అట్లా యంగ్స్టర్స్లో కూడా ఇప్పుడు మహేష్ బాబు గారిని చూస్తే ఆయన చేసే మెయింటెనెన్స్ ఎవరు చేయలేరు. సో ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టైల్, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్కిల్. సో ఐ ట్రై టు టేక్ పాజిటివ్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ ఐ ట్రై టు క్రియేట్ సంథింగ్ ఆన్ మై ఓన్. ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ లైక్ టు బీ సమ్వన్ ఎల్స్, ఐ లైక్ టు బీ మీ. సో పాజిటివ్స్ తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని ముందుకెళ్తాను. వెరీ నైస్. అంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఎవరిలో ఒక ప్లస్ పాయింట్ ఉంటే అవన్నీ మొత్తం టోటల్గా గ్యాదర్ చేసుకుని వాటన్నిటినీ నీకు నువ్వు డెకరేట్ చేసుకోవడం అన్నది 100% ఇట్స్ ఎ మెటిక్యులస్ వే రాదర్. మీరు ఎదగాల్సిన జనరేషన్లో. కానీ అంటే ఆల్రెడీ మనం ఒకళ్ళని చూసి ఫాలో అయ్యాము అంటే ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళని చూసేశారు, మనం చేయాల్సింది ఏం లేదు ఇంక అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో మనకు వాళ్ళు చూడండి ఏదైనా మనం అవ్వాలి, ఐదర్ త్రూ యువర్ యాటిట్యూడ్, త్రూ యువర్ పర్సనాలిటీ, త్రూ యువర్ స్టోరీస్ ఆర్ సంథింగ్. సో ఐ ట్రై టు బీ దట్. అవును. అది ఎందుకంటే మీరు ఏదైనా కొత్తదనం చూపించకపోతే వై షుడ్ దే రిసీవ్ యూ? అవును కదా. ఆ క్వశ్చన్ మీలో ఉన్నంతకాలం యూ విల్ ఆల్వేస్ కీప్ ఆన్ డెలివరింగ్. ఒక న్యూ ప్రోడక్టే బయటకు వస్తుంది 100%. బట్ నార్మల్గా నీకున్న ఫేస్ కానీ, వాయిస్ కానీ, ఆ ఫీచర్స్ కానీ అవన్నీ కూడా నార్త్ కైండ్లా కనిపిస్తావు నువ్వు. బాలీవుడ్ యాక్టర్ లాగా. హిందీలో ట్రై చేయలేదా? వద్దండి. ఏ అంటే ముందు ఇక్కడ అఫ్ కోర్స్ ఇంటగెలిచి రెచ్చగలమన్నారు. బట్ అంటే నీకున్న ఫీచర్స్ బట్టి నాకు అడగాలని అనిపించింది. అలాంటిది ఏదైనా ఉందా ఆలోచన ఫ్యూచర్లో? అంత దూరం ఆలోచించలేదు. ఫ్రాంక్గా స్పీకింగ్, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు అవర్ ఆడియన్స్ ఫస్ట్. మన వాళ్ళని మెప్పించి తర్వాత వాళ్ళు ఇవ్వాలి ఆ అవార్డ్. ఓకే నువ్వు ఇక్కడ గెలిచేవరా, నువ్వు ఇక్కడ ప్రమోటెడ్, గో టు ద నెక్స్ట్ లెవెల్ అని. అది సో వాళ్ళు ఇస్తే ఇప్పుడు క్రికెట్ ఆడినా ఏదైనా సరే ముందు ఒక స్టేట్ లెవెల్ ఆడాలి, తర్వాత రాంజీ ఆడాలి, తర్వాత ఇంటర్నేషనల్ రావాలి. అవును. ముందు అండర్ 15 ఆడాలి, అదే అండర్ 19. సో అట్లా ఫిలిమ్స్ అయినా సరే మన ఆడియన్స్ ముందు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర. ఓకే. అసలు మీ నాన్నగారు ఇన్ జనరల్గా ఇది ఎవరికైనా తప్పదు, ఒక ఫేమస్ పర్సనాలిటీ కొడుకు వచ్చినప్పుడు ఇండస్ట్రీలోకి. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ వచ్చినా కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు వచ్చిన, నాయుడు గారు అబ్బాయి వెంకటేష్, నాగేశ్వరరావు అబ్బాయి నాగార్జున, ఇట్లాగా మహేష్ బాబు, కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరి వెనకాతల ఇది ఉంటుంది, ఆ షాడో ఉంటాయి. యూ యాక్సెప్ట్ ఇట్? అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆబ్వియస్గా. వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుంది వీళ్ళ మీద. వీళ్ళకి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన హీరోకి అన్నీ అంత ఈజీ అవ్వవు అనుకున్నంత. బికాస్ ఒక కామన్గా వచ్చే హీరోకి ఏంటంటే, నేను చెప్తున్నానంటే ఎవ్రీ స్టోరీ హ్యాస్ టూ సైడ్స్, ఎవ్రీ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. సో కామన్గా వచ్చే వాళ్ళ మీద మేబీ నాట్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సో దే హ్యావ్ మోర్ లిబర్టీ టు డూ వాట్ దే క్యాన్. అదే ఒక బ్యాక్గ్రౌండ్ నుండి లేకపోతే ఒక ఫ్యామిలీ నుండి వచ్చే లెగసీ లేకపోతే వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.
in terms of their performance, in terms of their looks, in terms of their ఓవరాల్ స్టోరీ టెల్లింగ్, లేకపోతే ఏదైనా సరే వాళ్ళు చేసే ప్రాజెక్ట్లో బడ్జెట్స్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ఆస్పెక్ట్. సో ఒక ఆడియన్ అనేవాడు ఆ బ్రాండ్ని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో దాన్ని కన్విన్స్ చేయటం, దాన్ని మీట్ అవటం కూడా ఈజ్ బిగ్ టాస్క్. సో డెఫినెట్గా అది ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే చాలామంది బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారండి. చాలామంది డైరెక్టర్ పిల్లలు, లేకపోతే ప్రొడ్యూసర్ సన్స్, లేకపోతే హీరో సన్స్ కూడా వచ్చారు. లాట్ ఆఫ్ పీపుల్ కంపేర్ చేస్తారు, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది లేకపోతే వీళ్ళకి లేదు, నెపోటిజం ఎక్సెట్రా ఎక్సెట్రా అని. బట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఫనీ బికాస్ ఏమీ లేని హీరోలు కూడా పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి వచ్చే ఓపెనింగ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా రాని హీరోలు చాలామంది ఉన్నారు. అవును. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ దట్ హౌ గుడ్ ద ప్రాజెక్ట్ ఇస్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారే కదా. అంతే. ఇంకా దాన్ని మించిన అల్టిమేట్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో ఏ లాంగ్వేజ్లో లేదు. చిరంజీవి గారు, ఆ తర్వాత ఇప్పుడు నాని, లేటర్ జనరేషన్ ఫాలో అయ్యారు. బట్ ఫస్ట్ బెస్ట్ చిరంజీవి గారు. దట్స్ వై ఐ టోల్డ్ యూ. అవును. ఆయన దగ్గర తీసుకునే ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. దట్స్ వై రెస్పెక్ట్. అంత పెద్ద పెద్ద హీరోల్ని కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇన్స్పైర్ అయ్యి రావాలి, అంతేగాని ముందే భయపెట్టేకూడదు వాడిని. సో దట్ ఈస్ వై సోషల్ మీడియా ఇస్ డెవిల్ సమ్ టైమ్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రోస్ అండ్ కాన్స్. సో అంతే అంతే అంతే. నార్మల్గా ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన దాని ప్రకారమే ఎవరు ఛాలెంజెస్ ఆడుకుంటే సంబడి సన్ అంటే అది ఇంకా బర్డెన్, లగేజ్, రెస్పాన్సిబిలిటీ, దాన్ని నిలబెట్టుకోవాలి అవన్నీ కూడా. ఇప్పుడు అలాగే ఇప్పుడు యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ ప్రొడక్షన్ హౌస్, ఎన్నో సినిమాలు తీసిన బ్యానర్ మీది. ఇప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ దట్ రియలీ యూ ఫీల్ ఇన్ యువర్ కెరీర్? నా ఛాలెంజెస్ ఏం లేదండి. ఇప్పుడు దాకా మేము బేసికలీ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మనం అందరం ఇండస్ట్రీలో ఉన్నాం. మేమెవరు, మా ప్రొడక్షన్ హౌస్ ఏంటి అనేది చాలామందికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. బట్ అవుట్ సైడర్స్కి వీ ఆల్వేస్ బీన్ వెరీ లో ప్రొఫైల్ ప్రొడక్షన్ హౌస్. మేము తీసిన సినిమాల్ని, మేము తీసిన ఆర్టిస్టులని ప్రమోట్ చేయడం తప్ప మా ప్రొడక్షన్ హౌస్ని మేము ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు. సో ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ దట్. లో ప్రొఫైల్లోనే ఉన్నారు మీరు అలా. లో ప్రొఫైల్లో అలా ఉండిపోయింది. సో బేసికలీ ఇదివరకు చాలా చేసాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ రీఇంట్రడ్యూస్ దట్ థింగ్, చేంజ్ ఇట్ అ బిట్. అండ్ అంటే ఏదో దాని గురించి కాదు, ఒక మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి సినిమాలు వస్తాయి ఇక్కడ నుండి, డ్యూ రికగ్నిషన్, ఆ రికగ్నిషన్ ఉంటే బాగుంటుంది అని ఐ ట్రై టు అచీవ్ దట్. అండ్ మన లైక్ ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి ఒక హీరో ఉన్నాడు, హీస్ మేకింగ్ మూవీస్, అండ్ ఇవన్నీ కొద్దిగా ఒక రికగ్నిషన్ ఉంటే బాగుంటుందండి. రైట్ రైట్. తర్వాత నార్మల్గా ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ మీద నీ తాలూకా వాట్ ఈజ్ యువర్ ఫీల్ అబౌట్ ఇట్? ఇప్పుడు ఒక సుకుమార్ గారు ఉన్నారు, ఒక రాజమౌళి గారు ఉన్నారు, లేకపోతే లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కొత్త వాళ్ళల్లో, పూరి గారిది ఒక స్టైలు. నీకు ఎవరిది బాగా నచ్చుతుంది? నాకు మీరు వేసే క్వశ్చన్లు నచ్చుతున్నాయి ముందు. అవునా? ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. సో బేసికలీ వెరీ ఫ్రెష్ క్వశ్చన్స్. అంటే రెగ్యులర్గా నా పర్సనల్ గురించి లేకపోతే సినిమా గురించి అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా మీ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. క్వశ్చన్స్. సో అంటే ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తుంది ప్రతి దానికి. సో ఫ్రాంక్గా చెప్పాలంటే సుకుమార్ గారు, రాజమౌళి గారు, వీళ్ళందరూ లైక్ ఇందాక చెప్పినట్టు హీరోకు ఉన్నట్టు డైరెక్టర్ కూడా ప్రతి డైరెక్టర్కి హ్యాస్ హిస్ ఓన్ స్టైల్ అనమాట. సో రాజమౌళి గారు చూస్తే ఆయన ఇచ్చే హీరో ఎలివేషన్స్ కరెక్ట్గా సినిమాలో ఒక 3-4 సీన్స్ పెడతారు ఆయన, అది చాలు. ఒట్టి ఆ సీన్స్ చూస్తే చాలు టికెట్ అమౌంట్ రిటర్న్. సో అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి ఆయన ఫిల్మ్ మేకింగ్. సుకుమార్ గారు చూస్తే ఆయనది స్క్రీన్ ప్లే కానీ క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో పూరి గారు చూస్తే ఆ హీరో యాటిట్యూడ్, సో హీరో యాటిట్యూడ్, ద రెక్లెస్నెస్, అండ్ ఓవరాల్గా ఆయన ఇచ్చే ప్రతి హీరోకి పూరి గారి సినిమాలో ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది. ఆయన చేసే సినిమా, ఐ మీన్ ఆ హీరో చేసిన ప్రీవియస్ ఫిలిమ్స్కి పూరి గారు చేసే సినిమాకి ఒక డిఫరెంట్ మార్కెట్ ఫామ్ అయిపోతుంది ప్రతి హీరోకి. అవును. సో
అందరి డైరెక్టర్స్ దే ఆర్ బ్రిలియంట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టైల్ అనిపిస్తుంది. సో ఎవ్రీబడి ఎంటర్టైన్స్ ఇన్ దర్ ఓన్ వే అండి. అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరితో ఎవరు చేస్తారు, ఎవరితో ఎవరు కలిసి చేయడానికి రేపటి రోజున అవకాశం వస్తుంది అన్నది ఎవరు డిసైడ్ చేయలేరు ఇక్కడ. రాత్రికి రాత్రి టేబుల్స్ మారిపోతాయి ఒక్కొక్కసారి. అలాంటి దాంట్లో దో ఇట్ ఈస్ నాట్ వాట్ యూ కాల్ నాట్ కంఫర్టబుల్ టు ప్రిడిక్ట్, దాన్ని ఊహించలేం. కానీ ఒకవేళ ఊహించవలసే వస్తే నీకు ఏ డైరెక్టర్ దగ్గర చేయాలని ఉంది, ఆ స్టైల్లో నేను కనిపించాలి అనుకుంటే ఏ డైరెక్టర్ పేరు చెప్తాను? ఫస్ట్ డైరెక్టర్ అందరికీ ఇప్పుడు ఎవరిని అడిగినా ఈ క్వశ్చన్కి ఎక్కువ రాజమౌళి గారి పేరే చెప్తారు. అంతేనా? No, after KGF, I wanted to work with Prashant Neel. ఓకే. అంటే నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ ద వే హీ డిడ్ KGF వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. ఇది రాసింది నేను 2006-2007 ఆ టైంలో. నా ల్యాప్టాప్లో ఇప్పటికీ ఉంది కొద్దిగా ఆ స్క్రిప్ట్. సో అదేంటి అంటే వెరీ రా, వెరీ రస్టిక్. ఆ స్క్రిప్ట్ రాసుకున్నది నాకు KGF చూసిన తర్వాత సేమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ నాకు అక్కడ కనిపించింది. సో ద మూమెంట్ ఐ సా ద ఫిల్మ్ ఐ వాజ్ సో కనెక్టెడ్. సో ఐ థాట్ ఆ క్యారెక్టరైజేషన్, హీరోది, నా యాటిట్యూడ్ అదంతా ఆ టైప్లో సెట్ అవుతుంది అనిపించింది నాకు. ఓకే. అండ్ ఇఫ్ యూ సీ మై లుక్ ఆల్సో, సో కొద్దిగా ఆ టైప్లో అంటే యష్ లాగా ఉన్నావు నువ్వు యాక్చువల్గా. అదే గ్యాంగ్స్టర్ టైంలో ఇంకా ఎక్కువ ఉండేవాడిని, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్. అదేలే. సో అది ముందు నుండే ఉండేది నా దగ్గర. ఈవెన్ బిఫోర్ KGF ఆల్సో ఐ వాస్ మెయింటైనింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ లుక్ అండ్ స్టైల్. అవును. అది సో గ్యాంగ్స్టర్లో ఇంకా చాలా మంది అనేవాళ్ళు యష్ లాగా ఉన్నారు. అంటే దాంట్లో హెయిర్ స్టైల్ కూడా కొద్దిగా ఆ టైప్లో ఉంది, ఇప్పుడు డిఫరెంట్ అయింది. అవును. సో KGFలో హెయిర్ స్టైల్ లానే ఉండేది గ్యాంగ్స్టర్లో కూడా, బట్ దట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. మేము అనుకున్న లుక్ అట్లా మ్యాచ్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో నాకు పూరి గారితో కూడా వర్క్ చేయడం ఇష్టమే, ఎందుకంటే బికాస్ చెప్పా కదండి, కొత్తగా చూపెడతారు హీరోల్ని. ఆయన చేసిన హీరో చేసే ప్రీవియస్ ఫిలిమ్స్కి ఆయన చేసే ఫిలిం ఒక డిఫరెంట్ మార్కెట్ ఫామ్ అవుతుంది. మార్క్ రెండు ఫామ్ అవుతాయి. యాటిట్యూడ్ ఒకటి భలే చూపెడతారు హీరోల్ని ఆయన. అవును. ఇప్పుడు క్లాసికల్ స్క్రిప్ట్స్ చాలా సాఫ్ట్ కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి జనరల్గా. అలాంటివి ఇష్టపడతావా నువ్వు? లేకపోతే అంటే నీ తాలూకా చాయిస్ చూడటానికి ఇష్టపడతా అండి, చేయటానికి అంటే నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది. కొన్నిసార్లు మనం ఎంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసినా, కొన్ని క్యారెక్టర్స్ ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే ఆడియన్ని మన ఫిజికల్గా కన్విన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఐ థింక్ ఐఎమ్ లిటిల్ డిఫికల్ట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఒక క్లాసికల్గా అంటే మేబీ ఆ టైప్లో చూపెట్టగలిగే డైరెక్టర్స్ ఉంటారు, ఆ టైప్లో చూపెట్టి కన్విన్స్ చేయగలిగితే డెఫినెట్గా. ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు అల్లరి ప్రియుడు చేయకముందు హీ వాజ్ కంప్లీట్ యాక్షన్ హీరో. యాంగ్రీ పోలీస్ ఆఫీసర్. అది చేసేసరికి రాఘవేంద్ర గారు దాన్ని మొత్తం ఒక డిఫరెంట్ మార్చేశారు ఆయన. అసలు రాజశేఖర్ అయితే ఆయన భయపడి పారిపోయాడు 6 పాటలు అనగానే. అవును, ఆ పాటలు డాన్స్ అనగానే ఎంత మ్యూజికల్ హిట్ అండి ఆ ఫిల్మ్. పెద్దది. అడయా మెడ్రాస్ అడయార్ హోటల్లో జరిగింది 100 days ఫంక్షన్. ఆ రోజు ఫంక్షన్లో కూడా చెప్పాడు ఆయన, అదే 6 పాటలు అనగానే నేను పారిపోవాలనిపించింది కానీ, బట్ సక్సీడెడ్ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్. అవును. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజుల్లో హీరో యాక్టర్ అనేది లేదండి, మొత్తం డైరెక్టర్. హౌ స్ట్రాంగ్ హీ ఈస్ విత్ ద స్క్రిప్ట్, హౌ స్ట్రాంగ్ హీ ఈస్ విత్ హిస్ విజన్, ఆయన్ని ఏ యాక్టర్ని ఎలా అయినా చూపెట్టగలరు. సో ఈవెన్ ఇప్పుడు మాట్లాడుకున్నాం KGF. బిఫోర్ KGF యష్ ఇస్ వాట్, ఆఫ్టర్ KGF ఈస్ డిఫరెంట్ వాట్ అంతే. సో అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. అంటే ఒక క్లాసికల్, ఒక మంచి నన్ను చూపెట్టగలరు, ఆడియన్స్ని కన్విన్స్ చేయగలరు అని ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంటే యూఆర్ రెడీ టు డూ. వెరీ నైస్. తర్వాత ఇన్ జనరల్గా ఒక హీరో అవడం అంటే అంత సులభమైన విషయం కాదు. వాటికి చాలా డిసిప్లిను, దానికి ఏదో చాలా పెద్ద గొడవ ఉంటుంది దాని వెనకతల. మీరు డైట్లు ఫాలో అవడాలు, లేకపోతే జిమ్లు ఫాలో అవడాలు, వర్కౌట్స్, ఇవన్నీ నానా బీభత్సంగా చేయాలి కదా. బీభత్సం.
సో మెనీ సాక్రిఫైసెస్. అదే నీ సాక్రిఫైసెస్ ఏంటి? నా సాక్రిఫైసెస్ నా టైం ఒకటి, అండ్ మై బేసికలీ ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్ అండి. ఓకే. ఐఎమ్ టీ టాడ్లర్. ఓకే. సో నేను ఎక్కడికి వెళ్ళినా బాగా ఎంజాయ్ చేసేది మాత్రం ఫుడ్. ఐఎమ్ అ ఫుడీ. ఓకే. సో ప్రపంచంలో ఏ క్యూజిన్ అయినా ఎనీథింగ్ ఐ లైక్ ఇట్. ఓకే. సో అది చాలా వరకు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అవునా? యా. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే. నెక్స్ట్ అంటే ఈ తాపత్రయం అన్నది ఉంటుంది చూడు, నటుడికి ఉండే తాపత్రయం. అసలు అలా కనిపించాలి, నేను ఇలా కనిపించాలి అన్న మీలోని అంటే ఎక్సర్సైజెస్, ఐ ఎంజాయ్ ఎక్సర్సైజ్, వర్కింగ్ అవుట్. సో అది సాక్రిఫైస్ కింద చెప్పలేను, బికాస్ ఐ వర్క్అవుట్. దట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఆల్సో. అది యాక్టర్ అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్కరు వర్క్అవుట్ చేయాలి, వాళ్ళకి హెల్త్కి మంచిది. అవును. సో ఫుడ్ ఈస్ వన్ థింగ్ ఐ హ్యాడ్ టు లైక్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ హాలిడేస్కి వెళ్తే అది ఐ కీప్ ఎంజాయింగ్ ఇట్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ క్రాష్ డైట్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవి చేస్తాం. ఓకే. సో ట్రై టు బ్యాలెన్స్ థింగ్స్ అనమాట. సో అది కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అది ఇంకా అది నార్మల్ అండి, తప్పదు, ఇంకా బేసిక్ రెస్పాన్సిబిలిటీ అది. అవును. అది సో దోస్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ అనమాట. ఓకే. అది అవన్నీ ఇంకా మనం సాక్రిఫైస్ కింద చెప్పలేము. అవన్నీ నీ పర్సనల్ గా ఎవరికైనా హెల్త్ కైనా ఉపయోగపడే మంచిదే కదా అది. బాడీ ఇంటాక్ట్ గా. నాకు వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ ఇస్ ఐ వాంట్ టు బి ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ బికాస్ ఇప్పుడు మనం చూసామంటే ఒక 55-60 ఏళ్ళు వస్తే అంతా రిటైర్ అయిపోయి ఓకే కృష్ణారామ అనుకుంటా ఒక వాకింగ్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ వాకింగ్ చేసుకుంటా ఏదో మాట్లాడుకుంటా రిటైర్ అయిపోయి ఉంటాం. సీనియర్ సిటిజన్స్ ఈ ఇండస్ట్రీలో ఇంకా డాన్స్లు వేస్తా, ఫైట్లు చేస్తా, దానికోసం చాలా డిసిప్లిన్డ్ గా ఉండి అంటే ఇంకా కుర్రోళ్ళలాగా బిహేవ్ చేస్తాం. సో దట్ ఈస్ సంథింగ్ I love about this industry. Right. You are always forever young. Yes, you are forever young. Mental ga gani, physical ga gani. You are forced to be young. Yeah. 100%. So it's good thing for you అండి. Yes, correct. మొన్న ఇప్పుడు చూడు చిరంజీవి గారు ఆయన మళ్ళీ ఎంత యంగ్స్టర్ లా ఆయన అదే ఇప్పుడు వాళ్ళే ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు బాలయ్య గారు కానీ చిరంజీవి గారు కానీ ఫర్ దట్ మ్యాటర్ నాగార్జున గారు, అదే వీళ్ళందరినీ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు షూట్లో లేకపోతే ఎక్కడైనా ఏదైనా పెయిన్ అనిపించినా లేకపోతే sometimes when I come home my wife asks me టైర్డ్ అయిపోయావా అన్న ఏదన్నా సరే నేను అంటాను, నేను ఇంట్లో కూర్చోండి టీవీ ముందు పొద్దునుండి ఏం పని చేయకపోతే అప్పుడు టైర్డ్ అవుతాను. పొద్దునుండి సాయంత్రం దాకా ఇలా పని చేసి వచ్చినప్పుడు ఐ వోంట్ బి టైర్డ్, మోర్ ఎనర్జెటిక్, లైవ్లీగా, మోర్ పాజిటివ్. అయినా అక్కడ చిరంజీవి గారిని బాలయ్య గారిని వాళ్ళు ఈ ఏజ్లో కూడా అంత ఎఫర్ట్ పెడతా అంత యంగ్స్టర్స్కి ఛాలెంజ్ చేస్తూ ఉంటే మేము టైర్డ్ అవుతామండి. నెవర్. బ్యాడ్ క్వశ్చన్ అంట, బ్యాడ్ అనిపిస్తుంది. గుడ్. అయితే ఇప్పుడు నేను అడుగుదాం అనుకున్న ప్రతిదానికి నువ్వు ముందు సమాధానంలో చిన్న టచ్ ఇచ్చేస్తున్నావు. చూసేవాళ్ళు ఏమో విని అడిగాడు అని అనుకునేటట్టుగా. బట్ మై క్వశ్చన్ వాస్, ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎస్ జినాయహ మర్నాయహ ఇస్కే శివ జానా కహా అని రాజ్ కపూర్ పాటలాగా ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి వచ్చావా, లేకపోతే సరదాగా ఫర్ సమ్ టైమ్ ఓకే విల్ జస్ట్ అని యూఎస్ వాళ్ళకి ఇలా షోల్డర్స్ ఎత్తి మాట్లాడి అలాగా? మీరు అడగకూడదు ఆ క్వశ్చన్, ఎందుకంటే మీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు. 1980s నుండి మేము ఇండస్ట్రీలోనే ఉన్నాము. ఓకే, మాకు వేరే బిజినెస్లు ఉన్నాయి, బట్ వాట్ ఎవర్ చాలా రోరింగ్ బిజినెస్లు కదా ఇవి. అవి ఉన్నా సరే ఇండస్ట్రీ మాత్రం మేము ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు, ఎప్పుడు క్యాజువల్గా తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఫర్ మీ, నన్ను నా సెట్లో చూస్తే మీరు ఓకే ఇతనికి ఇది ఉంది అనేది మర్చిపోతారు. ఐ విల్ బీ వర్కింగ్ లైక్ ఐఎమ్ నో బడీ. లిటరలీ ఐఎమ్ నో బడీ, ఇండస్ట్రీలో ఐఎమ్ నో బడీ. సో ఐ విల్ బీ వర్కింగ్ లైక్ దట్ ఓన్లీ. నాకు ఎవ్రీ చిన్న డీటెయిల్ నుండి నేను పనిచేస్తాను. నా 100%, 120, 150% నేను ఇస్తాను. అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అట్ ద సేమ్ టైం లాంగ్ రన్ లైక్ ఐ సెడ్, నాకు రేపు 60-70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో నేను ఇట్లానే డాన్స్లు వేస్తా, ఫైట్లు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఆ పొజిషన్కి నేను రావాలనుకుంటున్నాను. ఓ ఫ్యాంటాస్టిక్. చాలా మంచి ఆన్సర్, మంచి ఆలోచన, చాలా రిఫైన్డ్ థింకింగ్ అండ్ ఒక కమిట్మెంట్ ఉన్న యాటిట్యూడ్. యు ఆర్ లవింగ్
అండ్ యూఆర్ రెస్పెక్టింగ్ ఆల్ దట్ వాట్ రియల్లీ వెంట్ ఇన్ ఆల్ ది పాస్ట్. దాన్ని ముందే చెప్పావు, నేను అది క్యారీ ఫార్వర్డ్ చేసి మా బ్యానరు మాది కొంచెం ఫోకస్లోకి తెచ్చి అది బ్రాండింగ్ త్రూ యువర్ బ్రాండింగ్. నువ్వు ముందు బ్రాండ్ అయితే అంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ మై పెదనాన్న గారు చదలవాడు తిరుపతిరావు గారు, చదలవాడు శ్రీనివాసరావు గారు, మీ అందరికీ తెలుసు. సో ఆ లెగసీ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది, నేను ఒక్కడనే. మా తమ్ముడు ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై బిజినెసెస్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళిద్దరు లెగసీ, వాళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ దట్ ఫార్వర్డ్. నైస్ రియల్లీ. అంటే రైట్ మ్యాన్, ఏ రైట్ పర్సన్ ఇన్ ఏ రైట్ ప్లేస్. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ది క్వాలిఫికేషన్స్, లుక్ వైజ్ అండ్ వాయిస్ వైజ్, ఎవ్రీథింగ్. you're a tailor-made person for being a successful hero in the film industry. Thank you so much. Really, I wholeheartedly wish you all the very best. ఎందుకంటే ఇంకొక hope to the industry, film industry is being witnessed in you. Thank you అండి, థ్యాంక్ యూ. I hope I meet everyone's expectation. Yes. దేనికైనా చెప్తున్నా కదండి, మనం ఎంత చేద్దాం అనుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ద ఆడియన్స్ హూ హ్యావ్ టు యాక్సెప్ట్ అస్. Yes. దట్ విల్ గివ్ అస్ మోర్ ఫ్యూయల్ Yes. టు డూ సమ్ వండర్స్. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ ప్యాషన్తో, ఈ ఎనర్జీతో మేము ఇంకా చాలా వండర్స్ క్రియేట్ చేస్తాం. Yes. సో ఐ హోప్ ఐ గెట్ దట్ సపోర్ట్. డెఫినెట్లీ. ఇక్కడ చిరంజీవి గారిది ఒకటే ఫార్ములా, ఆయనది ఒకటే ఫార్ములా, కష్టే ఫలి. ఆయన ట్యాగ్ లైన్ చిరంజీవి గారిది. అంటే దాన్ని ఉన్నవాళ్ళు ఎప్పుడు దే విల్ 100% సర్వైవ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. అండ్ రేపు February 2nd వచ్చే నీ ధీర సినిమా నీకు మంచి, నువ్వు ధీరుడు అని ప్రూవ్ చేసి నిన్ను ఒక మెట్టు ఎక్కించే సినిమా కావాలని రియల్లీ మా ఐ డ్రీమ్ తరఫున అండ్ పర్సనల్లీ నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. అది ఎందుకంటే కొత్త హీరోలు అవన్నీ సక్సెస్ అవుతుంటే మీకు ఇందాక నువ్వు అన్నట్టుగా ఇంకా ఏదైనా ఒక డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక డిఫరెంట్ జానర్. అంటే వీఆర్ హియర్ టు టెల్ డిఫరెంట్ అండ్ గుడ్ స్టోరీస్. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. ఎస్. సో అది ప్రతి సినిమాకి, ఇప్పుడు నాది వలయం చూసుకుంటే థ్రిల్లర్, గ్యాంగ్స్టర్ చూసుకుంటే మాస్ కమర్షియల్, ఇది చూసుకుంటే యాక్షన్ థ్రిల్లర్ స్టైలిష్ వే, ఇది మళ్ళీ నెక్స్ట్ చేస్తుంది సైకలాజికల్ థ్రిల్లర్. సో ఒక్కొక్కటి ద వే ఐ లుక్, ద వే మై స్క్రిప్ట్స్ ఆర్ టోల్డ్ ఆర్ వెరీ డిఫరెంట్. ఎస్. సో ఇంకా ఆ ఫ్యూల్, ఆ సపోర్ట్ దొరికిందంటే వీల్ టేక్ ఇట్ టు అ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఎస్. అది ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది, మాకు సక్సెస్ రేట్ కన్నా మేము ఇండస్ట్రీకి ఎండ్ ఆఫ్ ది డే వి ఆల్ నో. సో కొద్దిగా మేము చాలా దెబ్బలు తిని ఉన్నాం మా ప్రొడక్షన్ హౌస్ ద్వారా. సో అప్పుడు చాలామంది అంటూ ఉంటారు నా దగ్గరికి వచ్చి, వీళ్ళు అసలు సినిమాలు కొన్ని ఇంకా ప్రాపర్ సక్సెస్ చూడకుండానే ఇట్లా చేస్తున్నారు, వీళ్ళకి ఒక్కటి సక్సెస్ పడింది అంటే ఇంకా వీళ్ళు ఏ లెవెల్లో చేస్తారు సినిమాలు అని చెప్పేసి. అవును, అదే నాకు చూడాలని ఉంది. హోప్ఫుల్లీ ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది. వెరీ గుడ్. సో ఐఎమ్ ట్రయింగ్ టు చేస్ దట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. లక్ష, నీకు అన్నీ నీ యాటిట్యూడ్ కానీ లేకపోతే నీ క్యారెక్టరిస్టిక్స్ కానీ నీ తాలూకు మైండ్ సెట్ అవన్నీ కూడా సో వెరీ క్లీన్ అండ్ వెరీ ఎంటర్ప్రైజింగ్. చాలా బాగున్నది. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే మీ ఫాదర్ నాకు ఎన్నాళ్ళు బట్టి తెలిసిన ఈ నేపథ్యంలో నువ్వు సక్సెస్ అవ్వాలి నిజంగా. ఎందుకంటే నువ్వు ఇందాక అన్నట్టుగా సక్సెస్ లేకుండానే యూ హ్యావ్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ సపోర్ట్ లాట్ ఆఫ్ పీపుల్ మేకింగ్లో, ఫిల్మ్ మేకింగ్లో, డిస్ట్రిబ్యూషన్స్లో, వాటిలో వీటిలో ఇన్నిట్లోనూ. ఇప్పటికీ నేను అదే అనుకుంటా, నాది ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంటే సినిమా రేపు ఆడియన్స్ దాకా వెళ్ళేదాకా కాదు, నాకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నేను షూట్ చేశాను ఈ రోజుల్లో అంటే నా సెట్లో 100 మంది పనిచేస్తున్నారు. సో వాళ్ళ ఇంట్లో ఆ 100 మందికి నేను ఇవాళ మంచి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సాటిస్ఫాక్షన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విన్నర్. అంతే. ఇంకా బోనస్ సినిమా ఆడిందంటే అట్లాంటి ఇప్పుడు 100 మందికి ఇచ్చారు, రేపు 500 మందికి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వేం చెప్పినా నాకు హార్డ్గా అనిపించట్లేదు, డబ్బా కొడుతున్నాడు రా అన్న నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ
ఆల్ దట్ వాట్ యూ హెవ్ డన్ ఇన్ ది మీ ఫాదర్ కానీ శ్రీనివాసరావు గారిని తిరుపతిరావు కానీ. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి ఇన్నాళ్ళు బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు నువ్వు చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో లాంగ్ ట్రావెల్ ఉండాలని, అది కూడా చాలా విక్టోరియస్ ట్రావెల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ విష్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ లక్ ఫర్ యువర్ లేటెస్ట్ రిలీజ్, కమింగ్ రిలీజ్ ఆన్ February 2nd, ధీరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఈ ధీరుడి, యంగ్ ధీరుడి తాలూకా జీవన ప్రయాణం, ఆయన తాలూకా మనోభిప్రాయాలు ఇవన్నీ కూడా చాలా చాలా క్లీన్గా ఉన్నాయి. అంచేత ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యి హిట్ కొడితే అవి సినిమా ఇండస్ట్రీకి ఇంకో డైమెన్షన్ ఓపెన్ అయినట్టే. సో లెట్ us hope and let us wish him all the very best from your side. Thank you for watching. థ్యాంక్ యూ సో మచ్.